ఒక్క సీటు కోసం ఎన్ని తలలు పగలగొట్టాలో నేర్పింది. పోలీసు వ్యవస్థను వాడుకొని అక్రమ కేసులు ఎలా పెట్టాలో నేర్పింది. దాడులు చేసి ఆఖరికి బాధితులపైనే రివర్స్లో కేసులు ఎలా పెట్టాలో నేర్పింది. లేని స్కాములు ఎలా సృష్టించాలో, వాటికి ఆధారాలు ఎలా పుట్టించాలో నేర్పింది. అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ గొంతు చించుకుంటూనే అడ్డదారిలో 2 లక్షల కోట్ల అప్పులు ఎలా చేయాలో నేర్పింది. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలో నేర్పింది. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తే నాలుక మందమని ఎదురుదాడి ఎలా చేయాలో నేర్పింది. పైకి నీతి సూక్తులు వల్లిస్తూ అక్రమ ఇసుక మైనింగ్ మొదలుకొని మద్యం దాకా వేల కోట్లు ఎలా దోచుకోవాలో నేర్పింది. వేల కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకే ఎలా దోచిపెట్టాలో నేర్పింది. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా లడ్డూలకు జంతువుల కొవ్వు, ప్రకాశం బ్యారేజీలో బోట్లు లాంటి టాపిక్లను ఎలా తెరపైకి తేవాలో నేర్పింది. రాజధాని అనే సెంటిమెంట్ ముసుగులో 1,00,000 కోట్ల దోపిడీకి ఎలా స్కెచ్ గీయాలో నేర్పింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగంతో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో నేర్పింది. రైతులు మొదలుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరికీ ఎలా వాతలు పెట్టాలో నేర్పింది. చేసే అరాచకం చేస్తూ ప్రత్యర్థులపైకి నెట్టేస్తూ శాంతి కపోతాల్లా ఎలా కలరింగ్ ఇవ్వాలో నేర్పింది. మహిళలపై ఎన్ని అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు, దాష్టికాలు జరుగుతున్న మహిళల రక్షణ విషయంలో మేమే రోల్ మోడల్ అన్నట్లుగా ఎలా కవరింగ్ చేయాలో నేర్పింది. ప్రత్యర్థులు ఎంత మంచి చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా పచ్చ మీడియాతో మేనేజ్ చేయడం ఎలానో నేర్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరో 24 గంటల సమయమైనా సరిపోదు.